రాష్ట్ర పాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధిలేని నిర్ణయాలు తీసుకుంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకు సరైన ప్రణాళిక, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి లేక అనాలోచిత కార్యక్రమాలు చేపడుతుందని దుయ్యబట్టారు. యాసంగికి క్రాప్ హాలిడే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో క్రాప్ హాలిడే పెట్టకుండా నీళ్లు అందించామని పేర్కొన్నారు. క్రాప్ హాలిడే ప్రకటించకుండా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, ఆ ప్రభుత్వాన్ని నీటి కోసం ఆడగొచ్చు కదా అని నిలదీశారు. జూరాల కింద సొంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదని పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. కృష్ణానది పక్కనే జూరాల ప్రాజెక్ట్ పక్కనే 2-3 మైళ్ళ దూరంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. జూరాల గేట్ తెరిస్తే మొట్టమొదలు ఎడవకాలం వైపు పారేటువంటి ప్రాంతం ఇది, ఆత్మకూరు అమర్చిత ప్రాంతం. మీ తర్వాతనే ఎడమకాల కింద ఇటు కొత్తకోట కానీ, మదనాపురం కానీ, కిందికి పోతే పెప్పేరు కానీ, ఆ కిందికి పోయిన కొంత పాన్గల్, ఆ తర్వాత చిన్నబాయి విపరాయల మండలాల దాకా పోతుంది. సుమారు 70,000 ఎకరాలు ఎడమకాల కింద, అవతల పక్క కుడికాలు కింద సుమారు 40,000 ఎకరాలు అలంపూర్ గద్వాల ప్రాంతాల్లో పారేది. మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నీటిపై అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, కృష్ణానది ప్రవహించేదే మన ప్రాంతంలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో, ప్రస్తుత ఈ ప్రాంతంలో వనపర్తి జిల్లా పైన ఒకసారి ప్రవహించిన తర్వాత మన ప్రాంతం దాటి సముద్రంలో కలిసే వరకు ఈ నది యొక్క మొత్తం పొడవులో ఒక ఉమ్మడి పాలమూరు జిల్లా సరిహద్దే, అంటే ఈ జిల్లాలో పారేటువంటి ప్రాంతమే 308 కిలోమీటర్లు. ఇది అనేక షేరిలింగపల్లి నియోజకవర్గంలోని అల్విన్ కాలనీ డివిజన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనకు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక ఈ నెల 26వ తేదీన శ్రీ గోదాకృష్ణ గార్డెన్స్లో కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సి ఉంది. అధిక స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కార్పొరేటర్ కలిసి ఫంక్షన్ హాల్లో యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశారని, దీనివల్ల అడ్వాన్సు చెల్లించినప్పటికీ యాజమాన్యం కార్యక్రమానికి అనుమతించి నిరాకరించిందని అనిల్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ వస్తున్నారనే భయంతోనే ఎమ్మెల్యే గాంధీ ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే 26న కేటీఆర్కు వచ్చే సభకు మీరు కూడా హాజరై చేరికల కార్యక్రమంలో పాల్గొనండి అంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. విశాఖపట్నం కైలాసగిరి మైదానంలో గత 4 రోజులుగా ఉత్సాహంగా సాగిన మత్స్యకారు యువత క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. కోస్టల్ సెక్యూరిటీ పోలీసు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన ఈ క్రీడా సంబరంలో విజేతలకు డీఐజీ గోపీనాథ్ జెట్టి బహుమతులను అందజేశారు. ఫైనల్ మ్యాచ్ ఉప్పాడ ఇక మంగమారిపేట జట్ల మధ్య అత్యంత హోరాహోరీగా సాగింది. అందులో ఉప్పాడ ఘన విజయం సాధించింది. మంగమారిపేట రన్నర్గా నిలవడం జరిగింది. ఇక ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఉప్పాడ టీము, సెకండ్ ప్రైజ్ మంగమారిపేట టీము, థర్డ్ ప్రైజ్ కాపుల డిబ్బలపాలెం టీములు గెలుచుకున్నాయి. పై ముగ్గురికి ట్రోఫీ, క్రికెట్ కిట్లు అందించాయి. ఇక అలాగే టోర్నమెంట్లో 16 జట్లు పాల్గొనగా ప్రతి జట్టుకి డీఏజీ గారి చేతుల మీదుగా క్రికెట్ కిట్లు అందజేశారు. తీర ప్రాంత భద్రత విషయంలో పోలీసులు, మత్స్యకారుల మధ్య సంబంధాలు, ఇక అదేవిధంగా అవగాహన పెంపొందించడానికి ఈ టోర్నమెంట్ ఒక వేదికగా నిలుస్తుందని కొనియాడారు. ఇక మత్స్యకారులతో మమేకమయ్యేలా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని డీఏజీ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులను ఆదేశించారు. మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతతో మమేకమై ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ తీర ప్రాంత భద్రత భారతదేశం యొక్క భద్రతలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో దీనిలో మత్స్యకారులు, మత్స్యకార గ్రామాలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. వారికి సముద్రం పైన పట్టుంటుంది. వారంతా కూడా సముద్రంలో చేపల వేటకు వెళుతూ చాలా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అని వాడుకోవడం, వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి తీరం యొక్క భద్రతని పటిష్టం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతతో మమేకమై ఈ సమాచారం రాబట్టడంలో కానీ, తీర ప్రాంతం యొక్క భద్రతని కట్టుదిట్టం చేయడంలో వారి భూమిక ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారితో కలిసి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అధికారులందరూ కూడా వారితో కలిసిమెలిసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వారి సహకారంతో వారిద్దరి యొక్క సమన్వయంతో
తీర ప్రాంత భద్రతని పటిష్టం చేయడం అనేటువంటిది దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని కోస్తా ప్రాంతాల్లో పల్నాడు జిల్లా నకిరికల్ మండలం కుంకలగుంటలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. కుంకలగుంటలో టీడీపీ కార్యకర్త ధామా అనిల్ కుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజీ చొరవతో సీఎం చంద్రబాబుతో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 24 లక్షల చెక్కులను బాధితునికి ఎమ్మెల్యే కన్నా అందజేశారు. ఇక సీఎం చంద్రబాబుతో మాట్లాడి 24 లక్షల చెక్కును బాధితులకు అందించినందుకు కృషి చేసిన కనుమూరి బాజీని ఈ సందర్భంగా అభినందించారు. ఇవాళ ఈ గ్రామానికి రావడానికి పర్పస్ ప్రధానంగా ఇతను ధామా అనిల్ కుమార్ అనే అతను పార్టీ మంచి కార్యకర్త. మరి అతనికి దగ్గరగా అతనికి ఆరోగ్యం బాగలేకపోతే 27 లక్షలు ఖర్చు అయినాయి. ఏఏజీలో చేరితే 27 లక్షలకు గాను మరి 24 లక్షలు ముఖ్యమంత్రి గారితో కలిసి మరి బాజీ తీసుకొని వచ్చి అతనికి సహాయం అందించినందుకు కూడా బాజీ చౌదరిని మా తమ్ముడు అనారోగ్య కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మొత్తం 20 లక్షల దాకా అయ్యాయి. పేగువ్యాధితో బాధపడతా ఉంటే ఈ విషయం మా రాష్ట్ర కార్యదర్శి అయిన కనుమూరి బాజీ చౌదరి గారికి చెప్తే ఫైల్స్ని చంద్రబాబు గారికి డైరెక్ట్గా ఇచ్చి మాకు అనుకూలంగా దాదాపు 40 లక్షల దాకా అయితే ఆ డబ్బులను నేను అటు ఇటు చేబులు తీసుకొని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ సాయం చేయకపోతే మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితికి వచ్చింది. బాజీ చౌదరి గారు చాలా చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారి కన్నా గారికి చెప్పి చాలా స్పీడ్గా ఫైల్స్ని ముందుకు పంపించారు. మొత్తం 24 లక్షలు వచ్చాయి. ఈ సాయం చేయకపోతే మేము రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఈ సాయం చేయడం వల్ల మేము జీవితంలో కన్నా గారిని కానీ మా కనుమూరి బాజీ చౌదరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. పల్నాడు జిల్లాలో సంచలనం కలిగించిన నర్సరావుపేట కార్ల చోరీ గ్యాంగ్లో 4గురిని అరెస్ట్ చేసినట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. ఇక డీఎస్పీ హనుమంతరావు ఇక సిఐ సుబ్బారావుతో కలిసి ఆయన ముఠా ఆగడాలను వివరించారు. ఈ నెల 12న విజయవాడకి చెందిన శ్రీనివాస్ రెడ్డి తన కారు పోయిందని ఫిర్యాదు చేశారని అన్నారు. నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో 9 మంది పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందని చెప్పారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు 1.5 లక్షల రూపాయలకి. సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఇది ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ,